శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ. సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ. ఇక్కడ శ్రీ అనేదాన్ని మండిత శ్రీ కూడా అనొచ్చు, లేదా శ్రీ పదాంబుజ అనొచ్చు. కాబట్టి ఏ విధంగా అన్నా కూడా పెద్ద దోషమేం లేదు. అయితే ఇక్కడ అమ్మవారి మన ఇందరూ ముందు నామాల్లో కూడా మన అమ్మ యొక్క పాదాల గురించే చెప్పుకున్నాం కదా. ఇది ఇంకొకటి, అంటే అమ్మ యొక్క పాదాలకి మణులతో అంటే వడ్డాణానికి కూడా చెప్పుకున్నాం కదా, మువ్వలు ఉన్నాయని. అదే విధంగా అమ్మ యొక్క కాలి మనం గజ్జలు అంటాం కదా, మణులతో చేసినటువంటి చిరు గజ్జలు ఉన్నాయట. చాలా అందంగా ఉన్నాయట. అంటే ఆ గజ్జలకే అందం వచ్చేటట్టుగా అమ్మ యొక్క పాదాలు చాలా శోభాయమానంగా ఉన్నాయి. అవి గజ్జలు కూడా అంత అందంగాను ఉన్నాయట. అమ్మకి అలంకరించటం వల్ల చాలా సొగసుగా ఉన్నాయట, శోభతో కూడి చాలా అందంగా ఉన్నాయట అవి. ఇక్కడ వాటి యొక్క ధ్వని కూడా చాలా మధురంగా ఉందిట. ఆ యొక్క అంటే ఆ రెండు పాదముల యొక్క ఆ మంజీరాలు ఎలాగా శబ్దం చేస్తే అది మనకి వడ్డాణం కొనత్ కొనత్ అన్నట్టుగా ఈ చిరుమువ గజ్జల సవ్వడి కూడా చాలా అందంగా వినసొంపుగా ఉందిట. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే అంటే అమ్మ యొక్క పాదాలని మనము ఆ మొండ్లతో కూర్చబడిన గజ్జలతో కనుక మనం భావించి ధ్యానం చేస్తే తప్పేం లేదు కదండి. అమ్మ పాదాలకు అలంకరణ చేసి భావిస్తే తప్పే ఉంది. ముక్తి ప్రదాయము అంటున్నారంట, ప్రదాయకము క్షమత అంటే మోక్షం ఇస్తాయి మనకి. అలా గనక మనం ధ్యానం చేస్తే అమ్మ యొక్క ఆ పాదములు మనకి మోక్షాన్ని ఇస్తాయట. అంటే చక్కగా అమ్మ యొక్క పాదాలను అలంకరించి మనం గనక భావన చేసి ధ్యానం చేసుకోగలిగితే, ఈ నామాన్ని గనక మనం అనుసంధానం చేసుకుంటే మనకి మోక్షమే వస్తుందిట. అంత అందంగా ఉన్నాయని చెప్పారు. అయితే ఇంకా చాలా ఉంటాయి దీనికి వేరే అర్థాలు. అవన్నీ కూడా మన రోజు చెప్పుకున్నట్టుగానే ఎప్పుడు ఉన్నట్టుగానే మనకి అసలైన అర్థం చాలు. మనకి ఆ అమ్మ యొక్క పాదాలని మనము సదా భావిస్తూ ఆశ్రయించి ఉందాం. మరాళి మందగమన, మరాళి మందగమన అంటే ఈ మరాళిని గనక ఒక హంసతో గనక పోలిస్తే హంసలు నెమ్మదిగా మందగమనంతో నడుస్తాయిట. ఆ అమ్మ కూడా అంత నెమ్మదిగా మందగమనంగా నడుస్తుంది. అంటే గుర్తుపెట్టుకోండి, మరి స్పీడ్గా నడిచేవాళ్ళు నడవకండి. అంటే సాముద్రిక లక్షణాలను బట్టి కూడా ఉత్తమ స్త్రీలందరూ మందగమనులట. ఇది బాగుంది కదా. ఇప్పుడు ఎవ్వరు స్పీడ్గా నడవరు. సరే, మనం మొన్నే అనుకున్నాం కదా, మన సాముద్రికం జోలికి వెళ్ళకూడదు. మన లక్ష్యం అంతా కూడా మనము అమ్మ వైపుకి వెళ్ళినప్పుడు మటుకు మందగమనం ఉండకూడదండి. అది గుర్తుపెట్టుకోండి. ముందు మందగమనము కేవలం బాహ్యంగా బాహ్య శరీరంతో నడవడానికి మాత్రమే. అమ్మ వైపు దారికి మటుకు మనము చాలా చురుగ్గా ఉండాలి. పరిగెత్తుతున్నట్టుగానే వెళ్ళిపోవాలి అమ్మ దగ్గరికి. అంతే తప్ప ఆ అమ్మవారు మందగమన సాముద్రిక లక్షణం మందగమనం కాబట్టి నేను నెమ్మదిగా నడుస్తానంటే ఎన్ని కోట్లు ఎత్తాల్సి వస్తుంది మళ్ళీ. కాబట్టి మనము మందగమన అంటే ఉత్తమ స్త్రీ లక్షణం అన్నారు. సరే, అమ్మవారి గురించి మనం విడిగా చెప్పక్కర్లేదు. ఇక్కడ ఆ హంస గమనం అమ్మది అని చెప్తున్నారు. ఈ హంస అంటే కూడా మనం ఇది కూడా మంత్ర శాస్త్రానికి సంబంధించిందే. హంస అంటే అసలు మనలో ఉన్న ప్రాణవాయువు గురించి చెప్తారు. కాబట్టి ఆ అమ్మ అంటే మనసులో ధ్యానం చేస్తూ, అంటే ఈ శ్వాసతో ధ్యానం చేసే వాళ్ళు కూడా ఉంటారు, ప్రాణాయామం అంటాం కదా. అలా చేసే వాళ్ళకు కూడా మోక్షం ఇస్తుంది, వాళ్ళని రక్షిస్తుందని ఇంకొక అర్థం మనకి ఇక్కడ. అంటే మంత్రశాస్త్రం ప్రకారంగా హంస అనే అర్థాన్ని తీసుకుని మనం చెప్పుకుంటే గనక ఆ విధంగా వస్తుంది. అమ్మ మందగమన, చక్కగా ఆవిడ నడుస్తుంటే చప్పుడు రాదండి, అడుగు చప్పుడు రాకూడదు, అలా నడవాలి. ఆ విధంగా అమ్మ యొక్క నడకని వర్ణించారు ఇక్కడ మనకి. ఇక్కడ నడక ఒకటి మనం మామూలు అర్థం తీసుకుంటే అంతరార్థం మటుకు అర్థమైంది కదా. హంస అంటే మన యొక్క శ్వాసకు సంబంధించింది. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టో, లేకపోతే శ్వాసతో పాటు అమ్మ నామాన్ని కనుక మనం అనుసంధానించి చేసుకోగలిగినప్పుడు మనకి ఏది వస్తుంది?
తెలుసు కదా, అవే వస్తాయి. సరే అంటే మోక్షం అనొచ్చు, మళ్ళీ సాలోక్యము సామీప్యం ఇవి చెప్పచ్చు. ఇంకా అంతకన్నా మించింది ఉందా అంటే అమ్మ ఏది ఇస్తుందో అది మనకి ఇచ్చి తీరుతుంది. మహాలావణ్య సేవధి, మహాలావణ్య సేవధి అంటే అమ్మ, అసలు ఆ అమ్మ యొక్క లావణ్యం అందం ఎలాంటిదిట, ఒక నిధి లాంటిదిట, తరిగిపోని నిధి లాంటిది. మనం రోజులు మారినా కొద్దీ సరే మన కళలు మనకు తెలుసు. అమ్మ అలా కాదుట, ఆవిడ మహా సౌందర్య నిధి. ఆవిడ ఎప్పటికీ కూడా తరిగిపోని నిధి ఆవిడ. ఇక్కడ ఇంకొక అర్థం కూడా చెప్తారు. ఏమిటి? బ్రహ్మానందం. బ్రహ్మానందానికి ఆవిడ నిధిట. అంటే ఆవిడని చేరుకున్న వాళ్ళందరికీ ఆ నిధి లభిస్తుంది, ఆ బ్రహ్మానందంలోనే ఉండిపోవచ్చు. అంటే అంతరార్థం గ్రహించడానికి మన ఈ అర్థం. మహాలావణ్య సేవధి అంటే బాహ్యంగా స్ఫురించే అర్థం అందానికి వస్తే, అంటే అసలైన అర్థం, అంతరార్థం ఏమిటి అంటే ఆవిడని కనుక మనం పట్టుకుంటే, ఈ నామాన్ని ధ్యానం చేస్తే ఆ బ్రహ్మానంద స్థితిలో ఉంటాము. ఆ యొక్క నిధి మనకు, అంటే బ్రహ్మానందం అనేది నిధి కూడా మనకి దొరుకుతుంది అని అర్థం. బ్రహ్మానందంలో ఎప్పటికీ ఉండిపోవచ్చు, అదే ఆవిడ మనకి ఇస్తుంది అన్నమాట. సరే, ఇక్కడ మళ్ళీ అంటే శివుడికి అమ్మకి అభేదం కాబట్టి అలా చెప్తున్నారు. అంటే మనకు కొన్ని అక్కర్లేదండి లేనిపోయిన అర్థాలు. ఆ సేవధి అనేది మనం ఆ విధంగానే అర్థం చేసుకుందాం, బ్రహ్మానంద నిధి అని అర్థం చేసుకుందాం. ఆ బ్రహ్మానందమే మనకు కలగాలి, ఆ ఆత్మానందాన్ని మనం పొందుదాం. సర్వారుణ, సర్వారుణ, సర్వము అరుణమయం. అరుణాం కరుణాతరంగితాక్షీం సింధూరారుణ విగ్రహాం. అన్నీ అరుణవర్ణమే. అమ్మ యొక్క నగలు, అమ్మ యొక్క వస్త్రము, అమ్మ యొక్క శరీర కాంతి అన్నీ కూడా ఆవిడ అరుణవర్ణంతోనే ఉందిట. ఆవిడ ధరించే పుష్పాలతో సహా సృష్టి కూడా అంతా కూడా అరుణవర్ణ రంజితమై ఉంటుందిట. అరుణవర్ణం అంటే రజోగుణం. ఆ రజోగుణం లేనిదే సృష్టి, అంటే అమ్మ మళ్ళీ శాంత స్వరూపుడు, కరుణాతరంగితాక్షి. అది లేనిదే సృష్టి జరగదండి. కొంతన్న రజోగుణం ఉంటేనే సృష్టి జరుగుతుంది, లీల జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. కాబట్టి రజోగుణం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. కాబట్టి ఆ రజోగుణం మనకి సమపాళల్లో ఉండడానికి అమ్మ యొక్క అరుణవర్ణాన్ని ధ్యానం చేసుకోవాలి మనకి. అనవద్యాంగి, అనవద్యాంగి అంటే ఆవిడ యొక్క అంగములు, అవయవములు ఎక్కడా కూడా ఒక పేరు పెట్టడానికి లేదుట. మన వాళ్ళు ఉంటారు కదండి, పేర్లు పెట్టడంలో మన వాళ్ళు ఫస్ట్ కదా. ఇక పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు చెప్పాల్సిందే. ఇక ఆడపిల్లకి కానీ పెడతారు చూడండి, చక్కగా అంత పెడతారు. వాళ్ళకు కూడా ఒక ఆడ కూతురుందని మర్చిపోయేంతగా పెడతారు. సరే, అది అప్రస్తుతం. అమ్మ యొక్క ఆ అంగములన్నీ కూడా చాలా శోభాయమానంగా ఉన్నాయి, ఎక్కడా కూడా ఒక వంక పెట్టడానికి ఇది లేకుండా ఉందన్నమాట. అంతటి మహిమాన్వితమైన అంగములు అమ్మవారికి ఉన్నాయి. అయితే మనం ఒక్క అర్థమే పెట్టుకుంటే ఎలాగా? అమ్మ అజ్ఞానాన్ని పోగొట్టే తల్లి కాబట్టి ఇక్కడ ఈ అనవద్యాంగికి ఇంకోటి ఏంటంటే ఆవిడ సర్వమంత్రాలకి అధిపతి. ఆవిడ నిధి లాంటిది. ఆవిడ ఎటువంటివైనా సరే మంత్రార్థం వలన, అంటే ఒక మంత్రం ఎలా ఏర్పడుతోంది? ఆ దేవతా స్వరూపం బట్టి. స్వరూపం ఎలా ఏర్పడుతోంది? మళ్ళీ మంత్రాన్ని బట్టి. వీటన్నిటికీ ఆవిడ నిధి లాంటిది. శ్రీ విద్యా స్వరూపము ఆవిడే. అంటే ఎన్ని మంత్రాలు ఉన్నాయో అన్ని మంత్రాలకి అధిదేవత ఆవిడే. ఆ మంత్ర యొక్క దేవతలందరూ ఆవిడ నుంచి వచ్చిన వాళ్లే, విడిగా రాలేదిట. అయితే ఇక్కడ మనం కొన్ని నామాలు చెప్పారు, మనకి అమ్మ యొక్క అంగదేవతల్ని చెప్పారు. ఒకసారి మనం కూడా స్మరణ చేసుకుందాం. సర్వజ్ఞ హృదయదేవి
నిత్యతృప్త శిరోదేవి అనారిబోధ శిఖాదేవి స్వతంత్ర స్వతంత్రత స్వతంత్రత కవచదేవి అనంత అస్త్రదేవి వీళ్ళందరూ కూడా అమ్మ యొక్క అంగదేవతలట. ఒక్కొక్క అవయవానికి ఉన్నటువంటి అంగదేవతలు వీళ్ళందరూ కూడా అనవజ్యులు. అంటే వాళ్ళు అంటే మనం ముందే అనవజ్యాంగి అన్నాం కదా, అన్ని అవయవాలు చాలా చక్కగా ఉన్నాయి అమ్మవారికి. వీళ్ళందరి సమిష్టి రూపం అమ్మ అన్నారు. అంటే అంగములన్నీ కలిస్తేనే కదండి ఒక శరీరం ఏర్పడుతుంది. అది ఇంకా సృష్టి అమ్మ అని చెప్తున్నారు. సృష్టికి అంటే సృష్టి అంటే ఈ ఏర్పడిన దానికి ఒక అంగం ఒక శరీరం ఇస్తాం కదా. ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది అన్నాం అంటే అది ఒక అవయవం లాగే కదా. ఈ విధంగా ఉంది అని చెప్తే అది ఆ సృష్టి ఆవిడ కదా. సరే, ఇవన్నీ పక్కన పెట్టినా ఈ అర్థాలు మనం మామూలుగా అర్థం చేసుకున్నా అసలు ఆవిడ మంత్రాధిష్టాన దేవత. మీరు ఏ ఏ మంత్రాలు అనుష్ఠానం చేస్తున్నారో వాటన్నిటికీ అది దేవత ఆవిడే. అందుకని గుర్తుపెట్టుకోండి, మన మంత్రంలో ఏ దేవతా స్వరూపం వచ్చినా కూడా అవన్నీ చివరికి అమ్మకే చేరుతాయి. ఏంటి సర్వ నమస్కారాన్ కేశవం ప్రతి గచ్చతి అంటారు భగవద్గీతలో. అదే విధంగా మీరు ఏ మంత్రాది దేవత యొక్క మంత్రాన్ని మీరు ఉచ్చరిస్తున్నా, జపిస్తున్నా, అనుష్ఠానం చేస్తున్నా, ఉపాసన చేస్తున్నా కూడా వాటన్నిటికీ అది దేవత ఆవిడే. కాబట్టి మీరు చింతే అక్కర్లేదు, ఈ దేవత ఆ దేవత అయ్యో అది లేదే నాకు ఇది లేదని మీరు చింతించక్కర్లా. మీ మంత్రాన్ని మీరు జపం చేసుకోండి, అది అమ్మకే వెళుతుంది. మీకు కూడా అమ్మనే ఇస్తుంది. తర్వాత మనందరికి కూడా ఆ అమ్మే దొరుకుతుంది. కాబట్టి అమ్మని చక్కగా మనము అన్ని అవయవాలతోటి శోభాయమానంగా అలంకరించుకుని ఆ అమ్మని మనం ధ్యానం చేసి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. శుభం భూయాత్. సర్వం శ్రీ మాతృ చరణారవిందార్పణమస్తు.